నమస్కారం అండి. నా బర్త్డే రేపు. నా బర్త్డే సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం అని చెప్పారు. నేను కూడా ప్రెస్ని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఆఫ్టర్ గరుడ వేగా ఐ హావ్ నాట్ మెట్ ద ప్రెస్ అండ్ ఇప్పుడు నాకు చాలా గ్యాప్ తర్వాత మీట్ చేయడం కూడా కొంచెం కొత్తగా ఉంది. కొత్తగా అంటే కొంచెం షైగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మీడియాని మీట్ చేయడానికి. సో ఇంకో 5 minutesలో బెటర్ అయిపోతా. సో ఇప్పుడు ఈ ఫిలిం గురించి నేను ఈవెన్ గరుడవేగా గురించి నేను ఏం మాట్లాడను అని అప్పుడు చెప్తున్నవాని. నేను ఏం మాట్లాడలేదు కూడా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాము. కానీ మీరందరూ బాగుంది అన్నప్పుడు, అలాగే ఈ సినిమా కూడా రిలీజ్ తర్వాతనే దీని గురించి మాట్లాడతాను. అంతవరకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా మాట్లాడితే మా డైరెక్టర్ ప్రశాంత్ గారు మాట్లాడతారు. యాక్చువల్గా ఇది 6 months గరుడ వేగ తర్వాత 6 months సబ్జెక్ట్ వెతికి లాస్ట్లో 6th month 7th month మా సబ్జెక్ట్ మాకు నచ్చింది. తర్వాత మేము ప్రశాంత్ వర్మ గారి డేట్స్ కోసం మేము వెయిటింగ్. ఆయన డేట్స్ మాకు దొరకలేదు. తర్వాత ఆయన లాస్ట్లో కరుణించి మాకు ఓకే చెప్పి, సో వీ హ్యావ్ డన్ దిస్ ఫిలిం. నేను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సి కళ్యాణ్ గారి బ్యానర్లో యాక్ట్ చేస్తున్నానంటే నాకు ఒక పెద్ద ప్రమోషన్ మళ్ళీ వచ్చినట్టు. గరుడ వేగ తర్వాత ఆయన గరుడ వేగ ముందు ఊరి సరదాగా మీట్ చేసేప్పుడు, రాజశేఖర్ నువ్వు రెస్ట్ తీసుకో, నీ పిల్లలు శివాని శివాత్మిక వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు నన్ను జోక్స్ చేస్తుంటారు. గరుడ వేగ తర్వాత రాజశేఖర్ సినిమా చేద్దాం అని ఆయన ముందుకు రావడం నాకు పెద్ద ప్రమోషన్. ఇట్స్ పెద్ద మెరిట్ కూడా. కళ్యాణ్ గారు విషయం లేకపోతే చేయరు ఏ సినిమా అయినా. విషయం ఉంటేనే సబ్జెక్ట్లో కానీ అన్నిట్లో. సో ఆయనకి అంత నచ్చి ఆయన ముందుకు వచ్చారంటేనే దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఇంకా నేను గరుడ వేగ చేసినప్పుడు ప్రవీణ్ సత్తార్తో ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ఎంత ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యానో, అలాగే ఇక్కడ ప్రశాంత్ వర్మతో కూడా నిజంగా నేను ఒక కొత్తగా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఆయనకి ఇన్ని విషయాలు ఆయన ముందు ఏమన్నారంటే, నాకు యాక్టింగ్ పెద్దగా రాదు సార్, నేను చెప్తాను మీరు చెయ్యండి అని. కానీ ఆయన యాక్టింగ్ని ఎంత కరచి కుడిచిరుకారు అంటే ఆయన బాగా కలకి తాగేశారు యాక్టింగ్ గురించి, అన్ని గురించి. ఏంటంటే ఆయన ఏమి కావాలనేది క్లియర్గా చెప్పగలుగుతారు. ఏమి మనం మిస్టేక్ చేస్తున్నాము, నాకు అది వద్దు సార్, ఇది కావాలి సార్ అని చెప్పి నాతో వర్క్ తీసుకోవడంలో నిజంగా ఆఫ్టర్ ప్రవీణ్ సత్తారు ఈజ్ రియలీ సూపర్. ఇంకా నేను చాలా ఇలాంటి కొత్త డైరెక్టర్స్తో పని చేయాలి. ఈ బర్త్డే అప్పుడే లోకంలో ఎవరికైనా పని దొరకడం అన్నదే సంథింగ్ గ్రేట్. దానికంటే ఒక సంతోషమైన విషయం మరేది ఉండదు. సో నాకు పని కల్పించి నాతో పని చేయించుకుంటూ మంచి సినిమా చేస్తూ, నా బర్త్డే రోజున కూడా షూటింగ్ పెట్టుకుందాం, అలాగే మన అందరి సెంటిమెంట్ లాగా January 1st షూటింగ్ పెట్టుకుందాం అన్నట్టు ఆ పనిని కల్పించి, ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్ళి నాకు నచ్చిన సినిమాని తీస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, జీవితానే అన్నిటి ఇప్పుడు కళ్యాణ్ గారికి ప్రశాంత్ గారికి నాకు మధ్యన జీవిత గారే ఉండి అన్నీ మాట్లాడి టార్చర్ ఫేస్ చేసేది జీవితానే. సో అలా టార్చర్ ఫేస్ చేస్తూ నన్ను నా బర్త్డే రోజున ఇంత సంతోషంగా పెట్టించిన జీవితకి చాలా థ్యాంక్స్. నా పిల్లలు వచ్చేస్తున్నారు.
వచ్చారు. ఎక్కడ ఉన్నారు? పైకి రండి. రండి రండి బంగారులో. ఓకే. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా అంతే. జీవితం అన్నది చాలా తక్కువ. అది కరెక్ట్. జీవితం గురించి, జీవితం అనేది చాలా తక్కువ రోజులు. మనం అందరం సంతోషంగా లెట్ us లవ్ ఈచ్ అదర్, లెట్ us లవ్ ఆల్. అందరితో మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉందాం. ఇదే నేను చెప్పదలుచుకున్న మెసేజ్ అందరికీ. థ్యాంక్ యూ అండి.